తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కుమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. మరి దొడ్డి కుమరయ్య గారు ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం చేసినటువంటి పోరాటంలో మరి తొలి అమరుడయ్యి నేటి పోరాటాలకు స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని గుర్తు చేసి కుమరయ్య గారికి సాధిద్దాం, దొడ్డి కుమరయ్య గారి ఆశయాలను తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య గారికి జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, జోహార్ దొడ్డి కుమరయ్య గారికి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కుమరయ్య గారికి సాధిద్దాం, దొడ్డి కుమరయ్య గారి ఆశయాలను జిందాబాద్ సిపిఎం, భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం జరిగినటువంటి మహోన్నత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య గారి 79వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు, విప్లవ జోహార్లు అర్పించడం జరిగింది. మరి ఆనాడు 1946 జూలై 4వ తేదీన మరి ప్రస్తుత జనగామ జిల్లాలోని కడవెండి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి విష్ణూరు రామచంద్రరావు దేశ్ముఖ్ ఏదైతే వాళ్ళ ఆగడాలకు, ఆకృత్యాలకు నిరసనగా అక్కడ ఉన్నటువంటి ప్రజలపై పన్నులు భారాలు మోపడం కావచ్చు, వృత్తిదారులపై భారాలు మోపుతున్నటువంటి దానికి నిరసనగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకము శాంతియుతంగా నిరసన చేపడుతున్నటువంటి సందర్భంగా ఆ విష్ణూరు రామచంద్రారెడ్డి యొక్క గూండాలు జరిపినటువంటి ఆ ర్యాలీపై జరిపినటువంటి కాల్పుల్లో అక్కడికక్కడే 19 సంవత్సరాల యుక్త వయసులోనే మరి దొడ్డి కుమరయ్య గారు అమరైనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ తొలి అమరత్వం సాక్షిగా మరి ఆయన యొక్క పోరాట అమరత్వాన్ని పూర్తిగా తీసుకొని మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం తెలంగాణ వ్యాప్తంగా కూడా విస్తృతంగా విజృంభించినటువంటి పరిస్థితి ఉంది. మరి 4000 గ్రామాలకు విముక్తి కలిగి 10 లక్షల ఎకరాల భూమిని పంచినటువంటి చరిత్ర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంది. మరి ఆయన పోరాట స్ఫూర్తితో అందరం కూడా రాబోయే రోజుల్లో మన కార్మికుల హక్కులు కావచ్చు, రైతాంగ హక్కులు, ప్రజల సమస్యల మీద కూడా పోరాటాలు నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తూ మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను కొనసాగించాల్సినటువంటి ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుపై జూలై 9న జరిగేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కూడా మరి దొడ్డి కుమరయ్య గారి పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం అందరూ కూడా, రైతాంగం, ప్రజానీకం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసి మన హక్కుల సాధనలో భాగస్వాములు కావాలని చెప్పి సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైనటువంటి దొడ్డి కుమరయ్య 79వ వర్ధంతి సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. ఆయన భూమి కొరకు, భుక్తి కొరకు పోరాడినటువంటి వ్యక్తి. ఆయన ఆశయ సాధనలో ఈ జిల్లాలో ఉన్న యువత కానీ అందరూ ఆశయ సాధనలో ముందు ఉండాలని, అట్లాగే ఆయన ఎంతో మంది ప్రజలకు పేద ప్రజలకు భూమిని కొరకు పోరాడి అమరుడైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలలో ముందుండాలని ఈరోజు ఆయన 70వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది.